చచ్చా ఇవేం పనులు రా బాబు, గవ్వ రాకట్లేదు గడియానం తీరికలేదు అన్నట్లుంది. చేసిన పనులు చేసినట్టే ఉంటున్నాయి. అదేదో కోళ్ల పందానికి కుక్కుడు శాస్త్రం ప్రకారం ముహూర్తం పెట్టినట్టు అలాంటి వెన్న తయారు చేయడానికి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టాను. ముందుగా మీరే చూస్తారు ఆ ముహూర్తం ఏంటి. చపాతీలు కీరు తినేసేసి కిక్కురమనకుండా పిల్లలు పడుకుంటారు అనుకుంటే అలా ఆల్మోస్ట్ 12 అయితే అయిపోయింది. ఇంకేముంది మన పని, అర్ధరాత్రి మధ్యలో తరువు అన్నట్టు దయ్యాలు తిరిగే టైంలో అయితే నెయ్యి అయితే చేయాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను పిల్లల కోసం నెయ్యి అయితే. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెయ్యి అనేది మంచి గుమగుమలాడుతూ మంచి సువాసన రావడం కోసం ఇక్కడ తమలపాకు అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి అయితే కరివేపాకు ఉంటే కరివేపాకు అనమాట. ఈ రెండిట్లో ఏదున్నా సరే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కొంతమంది అయితే మెంతులు కూడా వేస్తూ ఉంటారు. అలాగే తమిళ వాళ్ళు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఉప్పు కారం పసుపు ఇలా మంచి కలర్ రావడం కోసం వేస్తూ ఉంటారు. నెయ్యి అయితే మంచి కలర్ వచ్చేసింది అనమాట. నేనైతే ఏ పసుపు యాడ్ చేయలేదు, జస్ట్ తమలపాకులు మాత్రమే యాడ్ చేశాను. చూడండి ఇంత నెయ్యి అయితే వచ్చింది. సరే కానీ ఇది ఉక్కిరి బిక్కిరి అంటారు కదా, చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. మరి నేను మాత్రం ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. నా వల్ల అస్సలు అవ్వదు. నాకైతే ఈ నెయ్యి మాత్రమే చాలు. వామ్మో కాలుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అప్ప.